Hello viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style sheets programming language in web design part. We have to ఈ వీడియోలో మనం టేబుల్ బార్డర్ ప్రాపర్టీస్లో టేబుల్ రో టేబుల్ డేటా ఇవంతా ఎలా ఇన్సర్ట్ చేయాలో వాటికి స్టైల్స్ ఎలా ఇవ్వాలో అనేది మనం చూస్తాము. దీనికోసం మనం న్యూ HTML పేజ్ తీసుకొని దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ కామెంట్ లైన్ తీసుకుందాం. ప్రోగ్రామ్ ఆన్ టేబుల్ ప్రాపర్టీస్ using styles of what ante table row and table data. This is the comment line. తర్వాత ఇంకా మామూలుగానే HTML begin, head begin, టైటిల్ బిగిన్. ఈ టైటిల్లో మనం ఏమేమి తీసుకుంటామంటే టేబుల్ బార్డర్ అండ్ టేబుల్ రో అండ్ డేటా టేబుల్ డేటా ఇది తీసుకుంటాం. టైటిల్ క్లోజ్ చేస్తాం. టైటిల్ క్లోజ్. దీంట్లో నేను ఇప్పుడు స్టైల్స్ తీసుకుంటాను. స్టైల్ టైప్ is equals to డబుల్ కొటేషన్ text /CSS డబుల్ కొటేషన్ క్లోజ్ గ్రేటర్ దెన్. ఈ స్టైల్ ఇక్కడికి నేను క్లోజ్ చేసేస్తాను. స్టైల్ క్లోజ్. ఈ స్టైల్ తర్వాత ప్రాపర్టీస్ ఇస్తాం. నవ్వు హెడ్ క్లోజ్ చేస్తాం. హెడ్ క్లోజ్. తర్వాత హెడ్ క్లోజ్. ఇక్కడ బాడీ బిగిన్. ఈ బాడీ కూడా క్లోజ్ చేస్తాం. బాడీ క్లోజింగ్ బోత్ ఎంటరింగ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకుంటేసి. ఇప్పుడు బాడీ లోపల ఏం చేస్తా అంటే యాజ్ యూజువల్గా టేబుల్ అని తీసుకున్నాం. ఈ టేబుల్ క్లోజ్ చేసేస్తాం. టేబుల్ క్లోజ్. విత్ ఇన్ ద టేబుల్ మళ్ళీ టేబుల్ రో తీసుకో. ఈ టేబుల్ రో క్లోజ్ చేయి. ఈ టేబుల్ రో లోపల టేబుల్ డేటా ఓపెనింగ్ ట్యాగ్ టేబుల్ డేటా క్లోజింగ్ ట్యాగ్. దీని లోపల మనం ఏం చేస్తామంటే సీరియల్ నెంబర్ యాజ్ యూజువల్గానే సీరియల్ నెంబర్ తీసుకున్నాం. అండ్ మళ్ళీ టేబుల్ డేటా టేబుల్ క్లోజ్. దీని లోపల నేమ్. ఓకే. నెక్స్ట్ అగైన్ టేబుల్ రో మళ్ళా టేబుల్ క్లోజ్. దీని లోపల కోర్స్ నేమ్ మళ్ళా టేబుల్ డేటా తీసుకున్నాం. టేబుల్ డేటా క్లోజ్. దీని లోపల వచ్చేసి మార్క్స్. ఈ విధంగా తీసుకొని ఇదే డేటాని లేదంటే దీని మాదిరిగానే ఒకటి టైప్ చేస్తాం. ఏదైతే ఈజీగా ఉంటుంది. టీఆర్ బిగిన్, టీఆర్ క్లోజ్, మళ్ళీ టీఆర్ టేబుల్ రో క్లోజ్ అయిన తర్వాత ఈ టేబుల్ రో లోపల టేబుల్ డేటా టీడీ
టీడీకి క్లోజ్ అయిన తర్వాత సీరియల్ నెంబర్ 101 టీడీ క్లోజ్. అదేవిధంగా టీడీ బిగిన్. ఇక్కడ సీరియల్ నేమ్ అంటున్నాం, సమ్ నేమ్ కోలావేచ. టేబుల్ డేటా క్లోజ్. అగైన్ టీడీ తీసుకొని టీడీ లోపల కోర్స్ నేమ్ HTML. టీడీ క్లోజ్. అగైన్ టీడీ క్లోజ్. టీడీ క్లోజ్. టీడీ టేబుల్ డేటా, దీని లోపల కోర్స్ మార్క్స్ 100 టీడీ. నెక్స్ట్ మార్క్స్ అయిపోయింది. టీఆర్ క్లోజ్ చేసేస్తా. టీఆర్ క్లోజ్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే కాపీ చేసి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి ఒక 4-5 టైమ్స్ పెట్టుకుంటా. కాపీ, కంట్రోల్ వి, అగైన్ కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి చేసుకున్నా. ఇప్పుడు పోయేసి 101 కోలావేచ, 102 సమ్ నేమ్ చేంజ్ కోలావేచ కాకుండా అజయ్. HTML కాదు, సమ్ జావా. 100 మార్క్స్ ఉంటే ఉన్నాయి జావా. నెక్స్ట్ 103 కోలావేచ కాదు, లావణ్య. HTML కాదు, జావా స్క్రిప్ట్. నెక్స్ట్ 100 మార్క్స్ ఇక్కడ 104 కోలావేచ ప్లేస్లో సమ్ నేమ్ కళా. HTML కాదు, పైథాన్. ఈ ప్లేస్లో 100. 105 కోలావేచ కాదు, శ్రీధర్. HTML కాదు, ఏంటి నంపై. 100 మార్క్స్ సార్. 106 కోలావేచ కాదు, సమ్ చంద్ర. నెక్స్ట్ HTML కాదు, ఏంటిది పాండాస్. పాండాస్ 100. లైక్ దట్. టేబుల్ రో క్లోజ్, టేబుల్ క్లోజ్, బాడీ క్లోజ్, చివర్లో HTML క్లోజ్ చేసాము. HTML క్లోజ్. ఓకే, నౌ ఫైల్ లేకపోయి క్లిక్ సేవ్. ఇంతవరకు సేవ్ చేయలేదు. ఇది వచ్చేసి టేబుల్ ప్రాపర్టీస్లోనే టేబుల్ డేటా అని పెడతాం. టేబుల్ డేటా .html అని డెస్క్టాప్ మీద CSS ప్రోగ్రాంలో టేబుల్ డేటా HTML అని సేవ్ చేసాం. ఓకే, ఇప్పుడు గూగుల్కి వెళ్ళి కాదు, ఫస్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. టేబుల్ డేటా, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఓపెన్ విత్ జస్ట్ గూగుల్ క్రోమ్. సో కోర్సు సీరియల్ నెంబరు అవి సరిగా రాలేదు, ఏదో పొరపాటు ఉంది. చూస్తాం. సీరియల్ నెంబర్కి ఇక్కడ ఏం చేసామంటే డాట్ సీరియల్ నెంబర్. ఓకే, టేబుల్ డేటా
టేబుల్ డేటా, ఇక్కడ వచ్చేసి టేబుల్ డేటా. ఓకే, సేవ్, కంట్రోల్ S, గో టు హియర్, రిఫ్రెష్. ఇప్పుడు వచ్చేసింది. ఈ విధంగా సీరియల్ నెంబర్ ఇవి వచ్చాయి, నేమ్ కోలో వచ్చాయి. ఓకే, కానీ ప్రోగ్రాంలో ఇప్పుడు స్టైల్స్ అప్లై చేయాలి. మనం స్టైలు, టైపు, టెక్స్ట్, CSS అని ఇచ్చాం. దీని లోపల మనం క్లాసులో ఏం చేసామంటే టేబుల్ అని ఇచ్చాం. టేబుల్ ఎంటర్ ఫ్లవర్ బ్రాకెట్, ఎంటర్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తున్నామంటే టేబుల్ ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఫస్ట్ బార్డర్ అనేది ఇస్తాం. బార్డర్కి కోలన్ పెట్టి ఒక 6 పిక్సెల్స్ అని ఇస్తాం. బార్డర్ పిక్సెల్స్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే, మళ్ళీ సాలిడ్ అని ఇచ్చేసి గ్యాప్ ఇచ్చి రెడ్ అని కలర్ ఇచ్చి సెమీకోలన్ పెడతాం. ఓకే, ఇప్పుడు కంట్రోల్ S, సేవ్, లేదా ఫైల్ పోయి క్లిక్ సేవ్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్, బార్డర్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది కాకుండా టేబుల్ రో అవి తీసుకున్నాం. ఇక్కడ రో అన్నాం కదా, టేబుల్ డేటా అన్నాం. టేబుల్ రో అన్నప్పుడు టేబుల్ రోకి కూడా ఇక్కడ కామా పెట్టేసి టేబుల్ రోకి కూడా ఇస్తాం. TR అని ఇస్తాం, కామా పెట్టి TD అని ఇస్తాం. TR TDకి అప్లై కావాలి. కంట్రోల్ S, గో టు బ్రౌజర్, జస్ట్ రిఫ్రెష్. చూడండి, ఈ విధంగా ప్రతి టేబుల్ రోకి, టేబుల్ డేటాకి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చాయి. సో నేను జస్ట్ అక్కడికి పోయేసి 6 పిక్సెల్స్ కాకుండా కొద్దిగా 2 పిక్సెల్స్ పెడతాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు అగైన్ గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడడానికి కొద్దిగా ఈ విధంగా ప్రతి దానికి టేబుల్ రోకి, టేబుల్ డేటాకి ఈ విధంగా సెల్ లాగా అన్నిటికీ వచ్చాయన్నమాట. దీన్ని ఇప్పుడు కలర్ మార్చుకోవాలంటే కూడా మార్చుకోండి. జస్ట్ ఇక్కడికి పోయి ఆరెంజ్ అని పెడతా, ORANGE, ఆరెంజ్. కంట్రోల్ S, సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఆరెంజ్ కలర్లో వచ్చింది. దిస్ ఈజ్ ఆరెంజ్ బాగలేదు, గ్రీన్ పెట్టాలనుకుంటే గ్రీన్ పెట్టండి. ఈ విధంగా మార్చుకోవచ్చు. గ్రీన్, సేవ్ ఇట్. 2 పిక్సెల్స్ లాభం లేదనుకుంటే 3 పిక్సెల్స్, 4 పిక్సెల్స్ పెట్టండి. కంట్రోల్ S, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు గ్రీన్ 4 పిక్సెల్స్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం టేబుల్ డేటాకి, టేబుల్ రోకి వీటన్నిటికీ బార్డర్ ఫిక్స్ చేయొచ్చు. వాటికి సాలిడ్ అని కాకుండా గ్రూవ్ అని ఇస్తే కూడా తీసుకుంటుందేమో చూద్దాం. ఇక్కడ ఇంత మునుగు చెప్పిండాము. గ్రూవ్, జస్ట్ కంట్రోల్ S, సేవ్ చేసి రిఫ్రెష్ లేకపోయి గ్రూవ్ ఇస్తే కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. చూడండి, గ్రూవ్ ప్రతిదానికి బ్లాక్ కలర్ వచ్చి లోపల గ్రీన్ వచ్చింది. ఈ విధంగా రకరకాలు ఉంది. సాలిడ్ బార్డర్ అని, సాలిడ్ డాష్డ్ అని. ఈ విధంగా ముందు వీడియోస్లో అంతా మనము సాలిడ్ అనే దానికి చెప్పుకుంటూ వచ్చాం. సాలిడ్, గ్రూవ్, ఓవర్ లైను ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాము. వాటికి రిపీట్ కలర్ అని చెప్పేసి వాటిని అన్నింటి కూడా మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. గ్రూవ్ అనేసి టెక్స్ట్ డెకరేషన్లో కానీ వాటన్నిటిలో మనం మార్చుకుంటూ వచ్చామంటే ట్రాన్స్ఫర్మేషన్, అండర్లైన్, లోయర్ కేస్ ఈ విధంగా. సో ఇంతే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.